కానీ కారణం ఏంటని చూస్తే, ఎప్పుడైతే రోమన్ ఎంపైర్ రక్షించబడ్డాడో, ఒక పోప్కి అధికారం ఇచ్చాడో, ఎంతోమంది క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆ రోమన్ ఎంపైర్ చెప్పారు, ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు అవ్వాల్సిందే, అందరు క్రైస్తవులు అవ్వాల్సిందే. క్రైస్తవత్వం ప్రకటించబడింది ముఖ్యమైన జాతిగా, మతానిగా. దాని తర్వాత అందరూ క్రైస్తవం అంగీకరించిన తర్వాత రోమన్స్కి చాలా పండుగలు ఉంటాయి, చాలా ఆచారాలు ఉంటాయి. సడన్గా పండగలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు చూసిన భక్తి ఆడవాళ్ళంట అంటే వాళ్ళు అన్నారు, మనం గతంలో ఏ ఆచారాలు చేసామో దానికే పేర్లు మార్చుకుని చేద్దాం. గతంలో నువ్వు పండగలు కాల్చావా, ఈసారి దానికే వేరే పేరు పెట్టి అదే కాల్చు. గతంలో నువ్వు అదేదో చేసావా, అదే రీతిగా ఏదో ఒకటి చెయ్యి. ఆ రీతికి ఒక ఆచారంగా ప్రారంభించబడిందండి. ఆ ఆచారంగా ప్రారంభించబడింది. ఈరోజు కూడా అనేక మంది ఆచార భక్తి, ఆచారమైన రీతిగా జీవితాన్ని జీవిస్తాం అయిపోతుంది.